ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అయిన పుష్ప 2 మూవీ అయితే చూసాం మార్నింగ్. ఈ వీడియోలో క్లియర్గా మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్టయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. మనలాంటి మూవీ లవర్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక పుష్ప ద రూల్ గురించి మాట్లాడుకుంటే నచ్చింది, కానీ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి మూవీలో. ఫస్ట్ హాఫ్లో కొంచెం కిక్ ఇవ్వని పాయింట్ ఏదైనా ఉందంటే అది హీరో ఎంట్రీ. అస్సలు నచ్చలేదు, వర్కౌట్ కాలేదు మూవీకి. ఫస్ట్ ఎంట్రీ కన్నా సెకండ్ ఎంట్రీ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అద్దరిపోయింది, మూవీకి చాలా హై ఇస్తుంది. ఈ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా హై ఇస్తుంది. ఇక అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చూడాలంటే సెకండ్ హాఫ్లోనే. నాకు సెకండ్ హాఫ్లో బాగా నచ్చిన సీక్వెన్సెస్ ఏంటంటే జాతర సీక్వెన్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్. ప్రీ క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, అది మాత్రం ఇంకా హై ఇస్తుంది మూవీకి. మనం పెట్టిన పైసలకి ఈ 2 సీక్వెన్సెస్ అయితే వర్త్ అనిపిస్తాయి. మూవీ మాత్రం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ, అస్సలు మిస్ అవ్వకండి. ఇక నెక్స్ట్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మళ్ళీ జాతర సీక్వెన్స్లో రష్మిక కూడా సేమ్ అలానే చేసింది యాక్టింగ్. వర్కౌట్ కానీ క్యారెక్టర్స్ అంటే సునీల్ అండ్ ఫహద్ ఫాసిల్. సునీల్ ఫస్ట్ పార్ట్లో బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం అసలు స్కోప్ లేదు సునీల్కి. ఇక ఫహద్ ఫాసిల్కి అయితే కొన్ని చోట్ల అసలు క్రింజ్ అనిపించే సీన్స్. మెయిన్ క్యారెక్టర్ తనే కాబట్టి కొన్ని చోట్ల ఆ కమెడియన్ యాంగిల్ చూపించకుండా పవర్ఫుల్గా చూపించుంటే ఇంకా హై ఇచ్చేది మూవీలో. రావు రమేష్, జగపతి బాబు, కేశవ అండ్ అజయ్ ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు చాలా బాగా చేశారు. స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే, అదే ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పార్ట్లో అస్సలు స్టోరీ లేదు. ఇక రష్మిక అల్లు అర్జున్ సీన్స్ అయితే కొన్ని చోట్ల చాలా క్రింజ్ అనిపించాయి. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది, థియేటర్లో చూడాల్సిన మూవీ. ఇక నెక్స్ట్ మన మెయిన్ పిల్లర్స్ గురించి మాట్లాడుకుంటే సుకుమార్ గారు మీరు మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అండి. హీరోకి ఎలా అయితే ఫ్యాన్స్ ఉంటారో మన డైరెక్టర్స్లో సుకుమార్ గారికి కూడా అలానే ఫ్యాన్స్ ఉంటారు. ఇక అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కొన్ని సీక్వెన్సెస్లో అసలు చూస్తూ ఉండిపోతాం అల్లు అర్జున్ని, ఎస్పెషల్లీ ఆ జాతర సీక్వెన్స్ సాంగ్. ఆ సీక్వెన్స్కి ఫ్యాన్ అయిపోవచ్చు అసలు. ఇక నెక్స్ట్ పిల్లర్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్. అసలు తన ఏంటని తన మ్యూజిక్తో ప్రూవ్ చేసుకున్నాడు ఈ మూవీలో. ఇప్పటి వాళ్ళకి డిఎస్పీ గురించి తెలియదు కదా, డిఎస్పీ కొడితే ఇలానే ఉంటది అని ప్రూవ్ చేశాడు. జాతర సీక్వెన్స్ అని, ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ అని అండ్ క్లైమాక్స్ ఎమోషన్ సీక్వెన్స్ అని బీజిఎం మాత్రం కుమ్మేశాడు అసలు దేవిశ్రీ ప్రసాద్. అండ్ నెక్స్ట్ పిల్లర్ వచ్చేసి కుబా సినిమాటోగ్రాఫర్. ఈయన సినిమాటోగ్రఫీతో పుష్ప 2 వరల్డ్ లోకి తీసుకెళ్తాడు ఆయన. అంత బాగుంది సినిమాటోగ్రఫీ కూడా. ఇక ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా బాగుంది. నా రేటింగ్ వచ్చేసి 3.5/5. ఇంతవరకు థియేటర్ లో మూవీని చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూసేసండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.